బాగున్నారు కదండి. ప్రతిరోజు దేవుడి యొక్క వాగ్దానాన్ని ఈ రీతిగా ప్రకటించడానికి దేవుడు ఎంతగానో కృప చూపిస్తున్నాడు. ఈ వాగ్దానాల ద్వారా మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడని మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. మరి ఈనాటి దేవుడి యొక్క వాగ్దానాన్ని చూద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథములో యోబు గ్రంథం 37వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. దేవుడు ఆశ్చర్యముగా ఉరుముధ్వని చేయును, మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఒక గొప్ప ధ్వని చేస్తాడు, ఉరుము ధ్వని చేస్తానని సెలవిస్తూ మనము గ్రహింపలేని గొప్ప కార్యములు జరిగిస్తానంటున్నాడు. మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగించబడతాయి, అసాధారణమైన కార్యాలు జరిగించబడతాయి. ఆయనకు నోటి మాట సెలవీగా ఆ ధ్వని నుండి ఈ సమస్త సృష్టినే సృజించిన దేవుడు. ఆయన నోటి ధ్వని అంట ఒక ఆశ్చర్యాన్ని పుట్టిస్తుందంట. ఆయన మాటలో ఉన్న శక్తి అలాంటిది. దేవుడు ఆ మాట మాట్లాడినప్పుడు మనము గ్రహించలేని గొప్ప కార్యాలు పొందుకుంటామని దేవుడు సెలవిస్తున్నాడు. యోబు జీవితంలో కూడా అట్టి విధంగానే అతను ఊహకు మించిన గొప్ప కార్యాలు జరిగించబడ్డాయి. అతను శోధించబడ్డాడు, సాతాన్ చేత ఏడవబడ్డాడు, బలహీనపడ్డాడు, రోగయ్యే ఉన్నాడు, కలిగిందంతా సమస్తాన్ని కోల్పోయాడు, ఒంటరివాడయ్యాడు, బలహీనుడయ్యి రోగయి కృంగిపోయిన స్థితిలో ఉన్నాడు. అతను అనుకోవచ్చు, ఏంటి నా పరిస్థితి అలా అయిపోయింది, ఈ స్థితిలోంచి దేవుడు మరలా లేపుతాడా లేపడా, నా జీవితం మారదా, నా భార్య నన్ను చీకొట్టి వెళ్ళిపోయింది, నా కుటుంబంలో ఉన్న వారందరూ చనిపోయారు, నా ఆస్తి అంతా కోల్పోయానని ఒక వేదన, ఒక కన్నీరు అతని హృదయాన్ని ఎంతగానో బలహీనపరిచింది. తానెంతగానో బలహీనపడ్డాడు. అలాంటి దుఃఖ సమయంలో, అలాంటి వేదన సమయంలో అతని బ్రతుకు మార్చబడింది. దేవుడు అతనితో మాట్లాడాడు, అతని జీవితాన్ని మార్చాడు. మరలా రెండింతల ఆశీర్వాదం అతను కలగజేశాడు. తన భార్య వచ్చింది. ఆ దేశంలోనే అందమైన బిడ్డల్ని దేవుడు యోబుకి ఇచ్చాడు. ఆస్తులు ఇచ్చాడు, అంతస్తులు ఇచ్చాడు, గొర్రెలు, మేకలు, ఎడ్లను సమస్తాన్ని సమకూర్చి మరలా అతని జీవితంలో ఆనందాన్ని తీసుకొచ్చాడు. దుఃఖకరమైన జీవితంలోంచి ఆనందకరమైన జీవితంలోకి దేవుడు తీసుకొచ్చాడు. వేదనకరమైన పరిస్థితుల్లోంచి, కన్నీళ్లు కార్చిన పరిస్థితుల్లోంచి మరలా సంతోషించే పరిస్థితులు తీసుకొచ్చాడు. మనం ఊహించలేని కార్యములు ఆయన చేస్తాడని, గొప్ప కార్యాలు చేస్తాడని. నలిగిపోయావా యోబు వలె? శ్రమలు పాలయ్యావా యోబు వలె? నీ జీవితం పతనం అయిపోయింది అనుకుంటున్నావా? సమస్తాన్ని కోల్పోయాను నువ్వు బాధపడుతున్నావా? దేవుడు అన్నాడు, నీ ఊహకు మించిన కార్యం చేయబోతున్నాడు. నువ్వు గ్రహించలేని గొప్ప కార్యాలు దేవుడు నీ జీవితంలో చేయబోతున్నాడు. యోబు జీవితంలో చేసిన దేవుడు నీ జీవితంలో చేయడా? ఖచ్చితంగా చేస్తాడు. నీ కన్నీళ్లు దేవుడు చూస్తున్నాడు, నీ వేదన దేవుడు చూస్తున్నాడు, నువ్వు మొర పెడుతున్న మొర ఆయన ఆలకిస్తున్నాడు. నీ విషయంలో దేవుడు ఒక ధ్వని చేయబోతున్నాడు. ఆ ధ్వనిని బట్టి నీ జీవితం మార్చబడబోతుంది. ఆయన మాట సెలవిస్తున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. ఆయన చేసే కార్యములు కంటికి కనబడవు, హృదయాలకు గోచరం కావు, చెవులకి కనబడకపోవచ్చు. ఆత్మపూర్లుగా మనం ఉన్నప్పుడు దేవుడు చేసే కార్యములు మనకి దాచి ఉంచడు. ఆయన చేస్తాడు ఖచ్చితంగా. ఆయన చేయబోయే కార్యాలు మనకు దాయుడు. ఆత్మలో మనం ఆయన కలుసుకున్నప్పుడు సమస్తం తెలియపరుస్తాడు. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో ఏదో గొప్ప కార్యం చేయబోతున్నాడు. నువ్వు ఊహించలేని కార్యం చేయబోతున్నాడు. దేని విషయంలో నువ్వు ప్రార్థిస్తున్నావు, దేని విషయంలో నువ్వు కన్నీళ్ళు కారుస్తున్నావు, దేని విషయంలో నువ్వు ఎంతో వేదనతో అంగలార్చున్నావో, నువ్వు ఊహించలేని కార్యములు, గొప్ప కార్యం నీ జీవితంలో జరిగించబోతున్నాడు. యోబు ఊహించలేదు అంత ఉన్నతమైన ఐశ్వర్యం అవుతుందని. యోబు ఊహించలేదు మరలా తనకు పిల్లలు పుడతారని, రెండింతల ఆశీర్వాదం వస్తుందని. దేవుడు అంతకంతగా దీవించాడు యోబుని. ఆశీర్వాదాలతో, మేలులతో నింపబడ్డాడు. యోబు జీవితాన్ని మరలా కట్టాడు. కానీ యోబు ఒక పని చేశాడు. దేవుడు యందు నిందారీతిగా బతికాడు. తన భక్తిని కాపాడుకున్నాడు, విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. తన బాధ అంతా దేవుడికి వ్యక్తపరుచుకున్నాడు, ప్రార్థన చేశాడు. నువ్వు కృంగిపోతున్నావేమో నీ బాధని బట్టి బాధపడకు.
నువ్వు ప్రార్థన చేయవలే కన్నీళ్లు కార్చు. దేవుడు ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. ఈ వాగ్దానం ద్వారా నీ జీవితాన్ని మార్చబోతున్నాడు. గొప్ప కార్యములు నీ జీవితంలో చేయబోతున్నాడు. ఆశ్చర్యమైన రీతిలో నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. నీ ఊహకు మించిన కార్యాలు చేయబోతున్నాడు. అడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా అత్యధికంగా దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నువ్వు నమ్మండి, విశ్వసించండి, వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయండి. ఖచ్చితంగా మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. విశ్వసిద్దామా? మరి నువ్వు నమ్మినట్లయితే నాతో పాటు ప్రార్థనలో ఏకీవించు. పరిశుద్ధుడ, మహోన్నతుడానికి వందనాలు. ప్రభువా, నువ్వు ఆశ్చర్యంగా ఒక ధ్వని చేయబోతున్నావు. ఆ ధ్వని ద్వారా మా జీవితాలు మార్చబడబోతున్నాయి. మేము గ్రహించలేని గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించబోతున్నావు. తండ్రి, మేము నమ్ముతున్నామయ్యా, విశ్వసిస్తున్నామయ్యా. ఇప్పటిదాకా మేము పడిన బాధలు పెట్టి, కష్టాలు పెట్టి, ఇబ్బందులు పెట్టి, మాకు దుఃఖం వచ్చినప్పటికీ నీ మీద ఆధారపడి అసలు ప్రార్థిస్తున్నాం. ఏ బిడ్డ అయితే నాయన ఏ కన్నీళ్ళు కారుస్తున్నారు, ఏ విధంగా వేదన పడుతున్నారో వాళ్ళందరినీ బలపరిచి, స్థిరపరిచి, నీ కృపలో నూతనపరిచి, నీ ఆత్మ కార్యాలు జరిగించి ప్రతి ఒక్క బిడ్డల్ని నువ్వు ఆదుకోమని, నీ ఆశ్చర్యమైన కార్యాలు, నీ గొప్ప కార్యాలు జరిగించమని యేసు నామములో అడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరులారా, వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థించండి. ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు. ఈ వాగ్దానం విన్న మీరు మీ మట్టుకే కాక అనేక మంది షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి, లైక్ చేయమని చెప్పండి. దాని ద్వారా దేవుడికి సువార్త విస్తరించబడుతుంది. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.